ట్యూటర్ బీన్ కంపెనీ వాళ్ళు ట్యూటర్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇవి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. మీకు ఆఫర్ లెటర్ ఉంటుంది, ఆన్ స్పాట్ సెలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. శాలరీ 25,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ ల్యాప్టాప్ అండ్ అలాగే హెడ్సెట్ అండ్ అలాగే ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు 1 lakh వరకు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు 1 lakh వరకు మనీ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట పర్ మంత్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ట్యూటర్ బీన్ కంపెనీ నుండి మనకు ట్యూటర్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లెర్న్, ఎడ్యుకేట్ అండ్ అర్న్. సో ఇక్కడ వచ్చేసి బీకామ్ ట్యూటర్ మీద క్లిక్ చేస్తే మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. హౌ టు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు అర్న్ 1 lakh రూపీస్ పర్ మంత్. మీరు 1 monthలో 1 lakh వరకు మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట ఈ యొక్క వర్క్ చేసుకుంటూ. ఇట్స్ నాట్ జస్ట్ నంబర్, ఇట్స్ వాల్యూ వీ క్రియేటెడ్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 90,200+ రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయన్నమాట. సక్సెస్ఫుల్ వర్కర్స్ వచ్చేసి 97,000 మెంబర్స్, 97,497+ మెంబర్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట ఆల్రెడీ. డిపార్ట్మెంట్స్ వచ్చేసి 40 డిపార్ట్మెంట్స్, సబ్జెక్ట్స్ 680 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు సో ఏదో ఒక సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని మీరు వర్క్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. హౌ ఇట్ వర్క్స్ కనుక చూసుకుని ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత గెట్ వెరిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి సాల్వ్ అసైన్మెంట్స్ ఉంటాయన్నమాట. మీరు అసైన్మెంట్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. Registered tutor account, go through our subject expertise evaluation, after passing the test become verified tutor అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్వ్ అసైన్మెంట్స్ కనుక లెర్న్ న్యూ స్కిల్స్ ఎవ్రీడే, ఎన్హాన్స్ నాలెడ్జ్, సాల్వ్ అసైన్మెంట్స్ ఆన్ టైమ్ విత్ 100% యాక్యురసీ అండ్ బూస్ట్ యువర్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఇన్స్టెంట్ పెయిడ్ కనుక చూసుకున్నాం. గెట్ పెయిడ్ రెగ్యులర్లీ విత్ అవర్ పిక్ అండ్ అష్యూర్డ్ ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ, ఆన్లైన్ పేమెంట్, నో హ్యాసల్ అనమాట. సో మీరు రోజు డైలీ పేమెంట్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. డైలీ మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ బికమింగ్ ఏ ట్యూటర్ విత్ అస్ కనుక చూసుకున్నట్టయితే ఇన్స్టెంట్ పేమెంట్స్, వీ సింప్లిఫైడ్ ది పేమెంట్ ప్రొసీజర్స్ ఫర్ అవర్ ట్యూటర్స్ టు ఎన్షూర్ దే మెయింటైన్ దేర్ ఫినాన్స్ ఎఫిషియెంట్లీ, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లాన్ షెడ్యూల్ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ అవర్స్, మీ యొక్క కన్వీనియంట్ అవర్స్లో ఎడ్యుకేట్ స్టూడెంట్స్ అట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. మీరు వచ్చేసి స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ ఎనీ టైంలో ఎనీవేర్ అనమాట. ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేయొచ్చు అనమాట. నాలెడ్జ్ గ్రోత్ కనుక చూసుకున్న ట్యూటర్ బిన్ ఎంకరేజెస్ ట్యూటర్స్ టు ఇంప్రూవ్ న్యూ స్కిల్ సెట్స్ త్రూ కంటిన్యూస్ లెర్నింగ్ అనమాట. అసైన్మెంట్స్ మైల్ స్టోన్ రివర్స్ కనుక చూసుకుని వెన్ ఎవర్ ట్యూటర్ హిట్ ఏ రికార్డ్ నంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ వీ ఎక్నాలెడ్జ్ ది మైల్ స్టోన్ త్రూ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఎర్నింగ్ వచ్చేసి యాజ్ ఏ ఫ్రీలాన్సర్ ట్యూటర్గా మీరు 1 lakh పర్ మంత్ అయితే మీరు ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇది చూడొచ్చు, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు, ట్యూటర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేసుకుని ట్యూటర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క రివ్యూస్ని అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ట్యూటర్ ఫర్ ట్యూటర్స్. సో ఇలా ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో చూడొచ్చు, ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకుని అవి చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ ట్యూటర్ బీన్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూడండి, లేదు మాకు అకౌంట్ లేదు అని అనుకుంటే కనుక సైన్ అప్ అయితే అవ్వాల్సి, బికమ్ ఏ ట్యూటర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో బికమ్ ఏ ట్యూటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో చూడొచ్చు, మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్, మీ పాన్ కార్డ్లో ఎలా మీ నేమ్ ఎలా ఉంటుందో సో అలా ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
సో ఇక్కడ చూడొచ్చు నేను అవి అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో నాకొచ్చేసి ఇక్కడ పక్కన ఓటీపీ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. అక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ జనరేట్ అవుతుందనమాట. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఇలా పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, కాలేజ్, డిగ్రీ స్టేటస్ సో ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా గ్రీన్ కలర్లో అయితే రావాల్సి ఉంటుందన్నమాట. అలా ఎంటర్ చేసిన తర్వాత మీ కాలేజ్ అండ్ అలాగే మీరు డిగ్రీ స్టేటస్ చదువుతున్నట్టయితే పర్సూయింగ్ అనివ్వండి, లేకపోతే కంప్లీట్ అయి ఉంటే కంప్లీటెడ్ అనివ్వండి. మీ కాలేజ్ అండ్ అలాగే మీరు ట్యూటర్ బిన్ని ఎక్కడి నుంచి డిస్కవర్ చేశారని ఉంది. ఇక్కడ యూట్యూబ్ అనైతే ఉంది. సో యూట్యూబ్ అనేది ఇచ్చేసేయండి. దాని తర్వాత దీని మీద క్లిక్ చేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. లింక్డ్ఇన్ ఏదో ఒకటి ఇవ్వండి. ఏదో ఒకటి ఇచ్చి మీరు సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో అలా యూట్యూబ్ అనేసి ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఎడ్యుకేషన్ స్ట్రీమ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి సైన్సా, కామర్సా మీరు ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్జెక్టు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని మీకు సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. చూస్ ఏ బ్రాంచ్ టు వ్యూ ఇన్ కరెస్పాండింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ఏది కావాలో అది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. 680 కదా. సో అలా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ నేను రఫ్గా చూపిస్తున్నాను. సో అలా చెక్ చేసుకున్న తర్వాత యువర్ సెలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. యువర్ సెలెక్షన్ సబ్జెక్టు మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు ఇలా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్దర్గా వేరే సబ్జెక్ట్ కావాలనుకుంటే మీరు ఎడిట్ కూడా చేసుకుని తర్వాత ట్యూటర్ అగ్రిమెంటు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇలా తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అర్థమైందని అనుకుంటున్నాను. అన్నీ కూడా చూపించాను అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ మీకు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మీ యొక్క సబ్జెక్ట్ వైజ్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.